హైదరాబాద్ ఉప్పల్లోని సిటీ న్యూరో సిఎన్సి సెంటర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఔషాపూర్కి చెందిన సందీప్ గౌడ్ అనే వ్యక్తికి కడుపు నొప్పి వచ్చిందని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్కి వెళ్లాడు. అతను బాగానే ఉన్నాడని, జీర్ణాశయంకి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని చికిత్స చేయాలని హాస్పిటల్ యాజమాన్యం 1,40,000కు పైగా వసూలు చేశారు. తీరా డబ్బులు కట్టిన తర్వాత చనిపోయాడు అని చెప్పడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆవేదనకి గురయ్యారు. ఇక చనిపోయిన వ్యక్తిని అంబులెన్స్ లో వేసి తీసుకెళ్లండి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీని తీసుకుని హాస్పిటల్ ముందు పెట్టి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి మంచిగా ఉన్నాము కొడక, మాకు జరంతో షాప్ ఉంది. తల్లి కొడుకులం 10 గంటలకు వచ్చినాము, ఇద్దరం తిన్నాము, పండుకున్నాం. 12:30 అయింది. వాంతి చేసుకుంటూ ఏంది నాయన వాంతి చేసుకున్నాడు, నాకు కడుపులో వస్తుందమ్మా అన్నాడు. అలా బామ్మడిని ఫోన్ చేసి పిలిపించి అదే కార్లో నిల్మ హాస్పిటల్కి తీసుకొచ్చిన. ఎవరు డాక్టర్లు లేరమ్మా, నువ్వు ఏడికన్నా తీసుకపో అన్నారు. ఇక ఈడికి తీసుకొచ్చిన ఆయన, నేను మా కోడలు అన్న కూడా నా అక్క ఇడికి తీసుకపోదాం అంటే తీసుకొచ్చినాక డాక్టర్ నీతోడు కాదంటే చెప్పు, నేను బయట తీసుకపోతా అంటే, ఓమ్మా ఈ డాక్టర్ ఇది అయినా అవే మందులు అవైనా మేము ఇయ్యరా అని మందులు ఇచ్చినామన్నా. ఆయన నేను 4 గంటలకు పోయినప్పుడు కన్నిట్లా తీసి చూస్తే అమ్మ అన్నాడు. ఏమైంది నాయన అంటే, నా పిల్లల తోలుకపోయి పడుకుంటావా అన్నాడు. నువ్వు భయపడకు నాయన, నేను ఇలా మీ పెడితే కొడుక అన్నా. నేను 1,40,000 కట్టిన వాళ్ళకు, సగం పిల్లలు ఇచ్చిర్రు, సగం పిల్లలు ఇవ్వలేదు. ఆయన నా కొడుకు మంచిగా ఉండు, నా కొడుకు రోగం లేదు, నొప్పి లేదు, కాళ్ళు కడుపు నొప్పి లేచి నన్ను తీసుకొస్తే గ్యాస్ పట్టింది అన్నారు, గ్యాస్ తీసేస్తామన్నారు, ఏదో పేగు ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. మన డాక్టర్ మిమ్మల్ని కాదంటే కూడా నేను బయట తీసుకుపోతా అంటే, ఏడైనా ఇదే ట్రీట్మెంట్ అన్నారు. నాయన డాక్టర్లు లేరు, ఒక ఆడ ఉంది, ఇట్లా నేను ఎన్నిసార్లు పోయినా నన్ను రానియలేరు. ఇంకేమన్నా అంటే, నువ్వు 10 సంది నీళ్ళు తాగలేను, వెళ్ళిపో అన్నారు. నేను 2 సార్లు వాళ్ళని గెలిపించుకొని పోయి కన్నిట్లో తెరిచిస్తే అప్పుడు కూడా నీళ్ళు కారుతున్నాయి. 4 గంటలప్పుడు 4 కాకముందు పోతేనేమో ఏమైంది నాయన అంటే, అమ్మ నా పిల్లలు 3 తీసుకుపోయి పడుకోపో, దగ్గర పడబెట్టుకోపో అన్నాడు. అంతే. వైద్యం కోసం వచ్చిన వారితో ఆటలాడుకుంటున్న ఈ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు నిర్లక్ష్య వైఖరితో మా గట్కేశ్వర మండలంలో ఔషాపూర్ గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన కడుపు నొప్పితో ఇక్కడ మార్నింగ్ ఈరోజు ఈ సిటీ న్యూరో హాస్పిటల్, ఈ ఉప్పల్ కట్ట చెరుకట్టపై ఉన్న ఈ హాస్పిటల్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వైద్యులు లేకపోవడం వలన వాళ్ళు న్యూరో సర్జన్స్ హాస్పిటల్ సంబంధించింది ఇది, కానీ వాళ్ళు వేరే కడుపు నొప్పికి సంబంధించిన డాక్టర్ లేకపోవడం వలన ఇక్కడ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈరోజు సందీప్ గౌడ్ చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు సైతం సాయంత్రం నుంచి వాళ్ళు ఎంత ఏడుస్తున్నా కూడా ఎవరు స్పందన లేదు. ఇక్కడ వాళ్ళు పలుకుబడితోని అంటే పోలీసు వారిని పెట్టి ఇక్కడ అందరినీ భయపట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతను మంచిగా ఉన్న వ్యక్తిని ఈరోజు చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం వేస్తూ దాదాపు 5 గంటల సమయం వస్తూ ఉంది. వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాలు చిన్న పిల్లలు, ఆయన 3 పిల్లలు, భార్య, వాళ్ళ తల్లి అందరూ కూడా ఏడుస్తున్నా కూడా హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడకపోవడం దురదృష్టకరం. దానికి గాను మా ఔషాపూర్ గ్రామం సంబంధించిన అందరు పెద్దలు కూడా ఈరోజు హాస్పిటల్ ఇక్కడికి వచ్చి మా బాధ చెప్తున్నా కూడా పట్టించుకునే నాదులు లేడు. అయినా కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యము, డాక్టర్లు కూడా, సంబంధించిన డాక్టర్లు కూడా పేదల వ్యాపారం అంటే వైద్యం కోసం వచ్చిన వాళ్ళతోని వాళ్ళకి తెలియక హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుంటూ ₹1,00,000 వసూలు చేసుకుంటూ ఈరోజు ప్రజలు ప్రాణాలు పడగొడతా ఉన్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వము, అధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి చావులు, ఆయన 35 years ఉంటాడు, చిన్న ఏజ్, అటువంటి ఏజ్ పర్సన్ చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. వైద్యం కోసం వచ్చిన వారితో